అల్పపీడన ప్రభావంతో ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రిజర్వాయర్లు, చెరువులు జలకలను సంతరించుకున్నాయి. హుస్సేన్ సాగర్లోకి 1704 క్యూసెక్కుల వరద నీరు చేరింది. 868 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని 3 జిల్లాలకి ఈరోజు రెడ్ అలర్ట్ ని జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకి ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప మిగతా టైంలో బయటికి రావద్దు అని చెప్పేసి ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు, వాతావరణ శాఖ సంబంధించిన అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ ప్రాంతంలో ఉన్నాం. అంటే సాధారణ రోజుల కంటే కూడా వర్షపాతం నమోదైనటువంటి రోజులు ఈ నీటి మట్టం పెరిగే అవకాశం కనిపిస్తుంది. గడిచిన 2 రోజుల నుంచి పడినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా ప్రస్తుతము హుస్సేన్ సాగర్ నీటి మట్టం పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే ఎఫ్టీఎల్ లెవెల్ దాటుతుందో ఆ తర్వాత ఈ మొత్తం వరద నీరు అనేది దిగువ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు అవుతుంది. ఇప్పటికీ ఎఫ్టీఎల్ కి చేరుకోలేదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఎఫ్టీఎల్ దాటితే మాత్రము కొంతమేరకు ఇబ్బంది కలిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ రోజు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి నీటి మట్టం లెవెల్ పెరిగితే ఖచ్చితంగా కూడా ఈ నీరంతా కూడా బయట అంటే దిగువ ప్రాంతాలకి పంపించే అవకాశం కనిపిస్తుంది. 1704 క్యూసెక్కుల వరద నీరు హుస్సేన్ సాగర్ లో చేరినట్లు తెలుస్తుంది. హుస్సేన్ సాగర్ నుంచి 868 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఒకవేళ మనకు కనిపిస్తున్నటువంటి ఎఫ్టీఎల్ అనేది రీచ్ అయ్యి తర్వాత ఈ నీటినంతా కూడా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎఫ్టీఎల్ లెవెల్ కి అతి దగ్గరలోనే ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు భారీ వర్షాలు పడితే ఖచ్చితంగా కూడా ఎఫ్టీఎల్ లెవెల్ దాటే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే దిగువ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలని ఐడెంటిఫై చేయడం, వరద నీరు ఎక్కడైతే స్టోరేజ్ ఉంటుందో ఆ ప్రాంతాలను గుర్తించి ఆ వరద నీటినన్నింటినీ కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ 3 రోజులు కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 3 రోజుల పాటు రెడ్ అలర్ట్ తో పాటు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ కూడా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి జారీ చేశారు. కాబట్టి బయటికి ఎవరు రాకుండా, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలి, బయటికి రావద్దు అని కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వేణుతో సుజాత, హుస్సేన్ సాగర్.